నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సంజీవ్ నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కొడంగల్ ఇష్యూ కావచ్చు, రకరకాల అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇటీవల వార్తలు చూస్తా ఉన్నారు న్యూస్‌లు. మరి ఏంది కొడంగల్ ఇష్యూకి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? ఏమనుకుంటారు? మొదటి నుంచి మేము క్లియర్‌గా చెప్తున్నాం. కొడంగల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. హ్మ్. వారు అక్కడ ఎమ్మెల్యే రాజకీయ భిక్ష కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చింది. అవును. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం అసలు ముందు ఎమ్మెల్సీ అయినా కానీ చట్టసభల్లో అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది కొడంగల్ నుంచి జరిగింది. అవును. కొడంగల్లో మా లంబాడీస్ ఎక్కువ ఉంటారు. అవును. మొదటి నుంచి లంబాడీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. హ్మ్. సరే ఒకసారి మధ్యాహ్నం నరేంద్ర రెడ్డి గారికి బీఆర్ఎస్ కూడా మధ్యన ఒకసారి జరిగింది. కానీ మేజర్గా ఆయన రాజకీయ జీవితంలో లంబాడీలు ఆయన తోడుగు నిలబడ్డ మాట వాస్తవం. హ్మ్. కొడంగల్ అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయింది అది. హ్మ్. ఇప్పుడు ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రైవేట్ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడం సంబంధించి ప్రభుత్వం అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని ముఖ్యమంత్రి అయిన ఒక వారం 10 రోజులనే తన ప్రకటనను మనం చూస్తాం. చూస్తే అక్కడి ప్రజలు ఎక్కడైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని లగచర్ల చుట్టుపక్కల తండ, రోడ్డుబండ తండ, చుట్టుపక్కల తండాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పిన తెల్లారి నుంచే అక్కడ వాళ్ళలో ఒక భయాందోళన స్టార్ట్ అయింది. రైట్. చేసి చెప్పినారు ప్రజాస్వామ్య పద్ధతిలో మా దగ్గర వద్దు ఫార్మా, ఈ ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల మా భూములు పోతాయి, మాకు వచ్చేది ఏమి ఉండదు, అనారోగ్య పాలవుతాం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటాం. ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం తాతల ముత్తాతల నుంచి. మేము ఒక్కొక్కరికి ఎకరం భూములు ఉన్న చిన్న చిన్న రైతులం, మా భూముల జోలికి రాకండి, మా జోలికి రాకండి అని గత 9 నెలల నుంచి చెప్తా ఉన్నారు. మధ్యన మనం చూసుకున్నట్లయితే ఫార్మా కంపెనీ వద్దు అని అక్కడి ప్రజలు, వారి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యమంత్రికి చాలా సపోర్ట్ చేసిన ప్రజలు చెప్తున్నప్పుడు అవును. పోలీసు ఇంటెలిజెన్స్ కంటే కూడా ముందు సమాచారం రేవంత్ రెడ్డి గారికి పోతుంది. అవును. ఇది నిన్న మొన్న జరిగిన ఇష్యూ కాదు. ఇది 9 నెలల నుంచి వద్దని చెప్తున్నారు. వద్దని చెప్తున్నప్పుడు వారు ఇంకో స్టాండ్ తీసుకొని మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి ఆలోచిస్తా వద్దు అక్కడ పెట్టమని చెప్పేసి మాట చెప్పినట్టు చెప్పి మళ్ళీ అక్కడే పెడతామని చెప్పేసి చెప్పడంతో అందరు అండర్స్ట్లో వెళ్ళిపోయినారు. అంటే వీళ్ళందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక ఇన్సిడెంట్ వస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే ఇప్పుడు గొడవ చేసే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా పట్నం నరేందర్ రెడ్డి తొత్తులే కొంతమంది ఇష్యూ చేసారు అని చెప్తా ఉన్నారు. మిగతా ప్రజలందరూ కూడా అక్కడ ఆహ్వానిస్తా ఉన్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను పాలిటిక్స్ రాజకీయ రంగు పుల్పడమే నాకు చాలా బాధ కలుగుతుంది. ఒక ఇష్యూ తీరులో చూడకుండా దాని మూలం ఏందో, ఆ బాధ కలిగే అంశానికి సంబంధించిన మూలం ఏందో కనుక్కోకుండా 100 రకాల రాజకీయాలు చేస్తారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అన్నప్పుడు వారు ఏదన్నా చిన్న తప్పు జరిగితే దాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి ప్రతిపక్షాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మరి ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడు చేయలేదా? అవును. ముచ్చర్లలో పెడుతున్నప్పుడు అంగడంగడి చేయలేదా? 14,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. చేసిరు, అందరిని మెప్పించిరు, ఒప్పించిరు, ఏం చేసిరో 14,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. నేనేమంటున్నా అంటే వాళ్ళకి అవకాశం నువ్వెందుకు ఇవ్వాలి? వాళ్ళకి అవకాశం మనం ఎందుకు కల్పించాలంటున్నా. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత అనుభవం ఉండి, ఇంత వ్యవహారం చేసినోడు, దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అన్ని చూసినా అని చెప్తున్న వాళ్ళు వారు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి కదా. నా పాయింట్ అది. ఇక్కడ రాజకీయ రంగు నరేంద్ర రెడ్డి కాదు కదా. ఇక్కడ వాస్తవానికి నరేంద్ర రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు బయట నుంచి పోయిన వ్యక్తులే కదా. కానీ ఇక్కడ రైతులు అనేటోళ్ళు అక్కడ వాళ్ళే కదా. భూమి అక్కడిదే కదా. ఆ లంబాడీలు అక్కడ వాళ్ళే కదా. మిగతా భూముల రైతుల సంబంధించిన కూడా నివాసం వాళ్ళు అక్కడే కదా. మరి వాళ్ళని కాదని ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు వ్యక్తిగతం ఏమంటే మీరు కొట్టుకోండి, మీరు తలా కత్తి పట్టుకొని యుద్ధం చేసుకొని కొట్టుకొని ఇంకేమైనా చేసుకొని మీ ఇష్టం అది. కానీ రైతుల జోలికి ఎందుకు వస్తున్నారు? అమాయక గిరిజనుల జోలికి ఎందుకు వస్తున్నారు? అమాయకుల లంబాడులను ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మా పాయింట్. ఇంకోటి నిన్న మొన్న చేసిన విషయం నేను ఇందాక చెప్పిన మీరు గమనించినట్టయితే 9 నెలల నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది. 9 నెలల నుంచి పాపం మీరు నమ్ముతారా? మా వాళ్లకు భూమి పోతుందంటే ప్రాణం పోయినంత ఇచ్చేస్తారు. చెప్తా ఉన్నారు కదా. భూమిని నమ్ముకొని మేము మా వాళ్ళు, మీరు ఎక్కడ చూడండి, ఒక 10 గుంటల భూమి ఉన్న మా లంబాడి బిడ్డ రైతు ఏదో ఒకటి చేస్తుంటాడు. దాంట్లో నీళ్ళున్నా లేకున్నా ఏదైనా చేసి దాంట్లో పంట పండించాలని చూస్తుంటారు. వాస్తవానికి మీరు చాలా మొత్తం ఎంక్వైరీ చేయండి. 100 ఎకరాలు ఉన్న క్యాస్టప్ కు నేను కించపరుచుతున్నారు కాదు. 100 ఎకరాలు ఉన్న రెడ్డిస్ కానీ, 100 ఎకరాలు ఉన్న కమ్మాస్ కానీ, 100 ఎకరాల 1000 ఎకరాలు ఉన్న వెల్మాస్ కానీ 90% వ్యవసాయం చేయరు. మా వాళ్ళు చిన్న 10, 15, 20 గుంటలు ఉన్నా దాంట్లో వ్యవసాయం చేస్తారు.
వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు. ఉమ్. కొందరు వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు, రెడ్డిస్ దాంట్లో కూడా వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు, ఉమ్. కమ్మాస్ దాంట్లో వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ భూమిని బాగా ప్రేమించడం మన బడి జాతి. ఉమ్. ఆ భూమి పోతుందంటే బాధ అనిపిస్తుంది కదా. ఆ. నిద్ర లేకుండా 9 నెలలు గడిపారంటే నమ్ముతారా మీరు? ఉమ్. చాలా అమాయకులు, ఉమ్. ఎంత నమ్మినారు. మరి అంటే 9 నెలల నుంచి ఇష్యూ బయటకు రాక అంటే ఒక్కసారి బయటకు రావడానికి ప్రధాన ఇష్యూ reason 9 నెలల నుంచి మీకు రాలేకపోవచ్చు, ఇంకా ఇతర మీడియాకి రాకపోవచ్చు, సమాజంలో ప్రజాస్వామ్య వాళ్ళు ఇంకా చేరకపోవచ్చేమో కానీ ఉమ్. 9 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారికి పూర్తి తెలుసు, ఉమ్. వారన్నా తిరుపతి రెడ్డి గారికి పూర్తి తెలుసు, ఉమ్. అక్కడ ఉన్న పార్టీ క్యాడర్కి తెలుసు, అక్కడ ఆర్డీఓకి తెలుసు, డిఎస్పీకి తెలుసు, అందరికి తెలుసు. ఉమ్. ఒక పార్టీ కార్యకర్తలు ఈ గొడవలు జరగకపోవడం, కలెక్టర్ గారి మీద జరిగిన ఇన్సిడెంట్ కూడా ముందు ఒక వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి అనుచరులు ఉమ్. హుషారు చేసి తండల్లా పోయి ఉమ్. మీ భూములు ఇచ్చేయాల్సిందని చెప్పేసి ఆజమాయిషి చేయబోతే ఉమ్. వాళ్ళు గట్టిగా తిరగబడ్డారు. విషయం మనకందరికి తెలుసు. అసలు మీ దృష్టికి వచ్చిందో రాలేదు నాకు తెలియదు. రైట్. ఉమ్. తిరగబడ్డారు. ఏది కలెక్టర్ గారి ప్రజాభిప్రాయ సేకరణ కంటే ముందు వీళ్ళు ఈయన పోయి ఉమ్. వాళ్ళను భూములు ఇచ్చేయాల్సిందే, ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటది, కలెక్టర్ ఆర్డీఓ అందరూ వస్తారు, ఉమ్. మీరు ఏం మాట్లాడొద్దు, ఇచ్చేయాల్సిందంటే బాగా భావోద్వేగానికి గురై అట్టట భూమి ఇచ్చేస్తామని చెప్పేసి తన మీద తిరగబడ్డారు. వాస్తవాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాను తిరగబడ్డారు. ఉమ్. తిరగబడేసరికి అక్కడి నుంచి వెళ్ళొచ్చేసినాడు ఆయన. అసలు ఆ గొడవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అధికారులు సంప్రదించి పద్ధతి ప్రకారం చేసుంటే బాగుండు. ముందు అసలు రెచ్చగొట్టడానికి పంపించింది మీరు. ఉమ్. వాళ్ళు ఏమనేటోళ్ళు, ఉమ్. కలెక్టర్ గారు ఏం కన్విన్స్ చేస్తాడు, ఆర్డీఓ ఏం కన్విన్స్ చేస్తాడు, ఆ ఉమ్. అవకాశం ఇయ్యలే. ఉమ్. హుషారు చేసి మొత్తం మేము చెప్పినట్టే నడుచుకోవాలి, మీరు రేపు కలెక్టర్లు ఆర్డీఓలు వస్తారు, మీరు ఎన్నుకోవాలని ఒక 20-25 రోజుల ముందు ఒక సంఘటన జరిగింది అక్కడ. ఉమ్. అతను వచ్చి రెచ్చగొట్టకపోతే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకపోయేమో నా అభిప్రాయం. రైట్. వాస్తవం కూడా అదే. ఉమ్. ఇంకోటి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ కనబడుతున్నది. భూమి మేము ఇవ్వము, మాకు ఇక్కడ వద్దు, ఫార్మా కంపెనీ వద్దే వద్దు అని అన్నప్పుడు ఉమ్. ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గ ప్రజల్ని ఎట్లా మాట్లాడుకోవాలి, అవును. ఎట్లా సర్ది ఎట్లా చెప్పుకోవాలి. సర్ది చెప్పుకోవాలి కదా. అవును. అంత అవసరం ఏముంది? ఉమ్. నా పాయింట్ అది. నువ్వు ముందు ఒక 20 రోజుల ముందు ఒక నీకు పార్టీ కార్యకర్తను అక్కడికి పంపించాల్సిన పని ఏముంది? ఉమ్. అతని ద్వారా రాయబారం చేయించి ఆ ప్రజలతోటి ఏం ఏం ఉద్దేశమో తెలియదు, కానీ ఆ ప్రజలు తిరగబాటు అయ్యారు కదా. అదైతే మీకు నోటీస్ ఉంది కదా. అవును. ఆ నోటీస్ కున్న తర్వాత మళ్ళీ 20 రోజులకు ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద మీరు కలెక్టర్లను అధికారులను పంపించడం ఏంది? ఎందుకు మీరు మాట్లాడకూడదు? మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ నీ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడరా? ఏ ముఖ్యమంత్రులు, నేను రాజశేఖర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నా కానీ చూస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ చూస్తున్నాను, నేను ఉమ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా చూస్తున్నాను. అందరితో నాకు డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయి. ప్రజలను వాళ్ళు ముందు కలిసి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలను కలిసి, తర్వాత రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సంక్షేమాలు దానికి సంబంధించి ఆలోచించేది. నీ నియోజకవర్గ ప్రజల గురించి 9 నెలల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన విధానము, పద్ధతి, ఒక ప్రొసీజరు, అది హ్యుమానిటీలో కావచ్చు, లేదా పద్ధతి, నువ్వు ఏదైతే నీ అనుకుంటున్నావు నీ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ ను నీ ప్రజల్ని ఒప్పించుకోలేకపోతే తిరుగుబాటు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని గమనించి ఒక అడుగు నువ్వు జిజ్జు పోకుండా ఒక అడుగు వెనుక వేసుకొని ఒక మంచి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో, హెల్తీ వాతావరణంలో తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఖచ్చితంగా సీఎం గారి మీద ఉందా లేదా? అవును. మరి ఉన్నప్పుడు ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చేది మీరు. సీఎం గారు, సీఎం గారి తరపున ఎవరన్నా ఒక మంచి పెద్ద మనిషిగా ఉన్నోళ్ళు పోయి అసలు భూములు తీసుకోవడం అంటే అంత ఆశమాష కాదు. ఎవరికైనా నీ భూమిని తీసుకుంటామంటే ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? రేవంత్ రెడ్డి గారి భూమి తీసుకుంటే ఊరుకుంటాడా? అవును. సహజంగానే కోపం వస్తుంది. ఆ కోపంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పి సర్ది చెప్పాల్సిన పద్ధతి ఇది కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదా? మేము మా బాధ ఏం తెలుసా, ఇప్పటికీ నేటికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టడం పేరు మీద అక్కడ అన్ని తండాలు లేచినాయి, మా లంబాడి తండాలు దాదాపుగా 370 గ్రామాలు లేచినాయి. ఇప్పటికి చిల్లా చిదరం అయిపోయినాయి. ఇప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మా వాళ్లకు లాభాలు, ఏ రకమైనటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు జరగకుండా ఇప్పటికీ కేసులు హైకోర్టులో అయిపోయిన కేసు, సుప్రీంకోర్టు కేసు, సుప్రీంకోర్టులో తిరగలేక ఇంకా 4-5 కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. అంటే ప్రాజెక్టులు తీసుకున్న పేరు మీద భూములు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నప్పుడు అది అందరి ప్రయోజనం కాబట్టి త్యాగం ఎవరో ఒకరు చేయాలి కాబట్టి మీరు త్యాగం చేస్తానికి ఆ రోజు సిద్ధపడ్డా ఇంకా పరిహారం రాలేదనే బాధ ఇప్పటికి ఉన్నది. కానీ పద్ధతి ఉంటది. నువ్వు ఒక ఒప్పించుకుని మెప్పించుకునే పద్ధతి ఉంటది. ఎందుకు ముఖ్యమంత్రి కాగానే నీ నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేస్తామని నా ప్రశ్న. కానీ ఈ కాంగ్రెస్ కొంతమంది నాయకులు మాట్లాడుతా ఉంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు మేము ట్రై చేయట్లేదు, ఖచ్చితంగా అక్కడ స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నారు ప్రజలు అంటున్నారు. కరెక్ట్ అనేది గొడవలు బీఆర్ఎస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న గొడవలు ఒక్క పేరు దాంట్లో లంబడోళ్ళను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు ఇంటర్వ్యూ చేయండి, నాతో పాటు రండి, రేపు మేము పోతున్నాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోతున్నాం, మాతో పాటు మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్ళి అడుగుదాం. మేము అదే అంటున్నాం, అసలు రైతులు ఇచ్చేస్తున్నారు స్వచ్ఛందంగా, పార్టీలు వద్దంటున్నాయని చెప్పేసి
స్వయాన కాంగ్రెస్ పార్టీ సంఘాలుగా పార్టీలకు అతీతంగా ఉమ్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రేపు పోతున్నాం. ఉమ్. రేపు నిజంగా మమ్మల్ని అందరిని పంపించి అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకున్న తర్వాత ఇదే హైదరాబాద్ వేదికగా ప్రజాస్వామికవాదులు అందరిని పిలిపించి అందరితో మాట్లాడి వాస్తవమే ప్రజలందరూ ఒప్పుకుంటున్నారంటే అదే మాట చెప్తాం. మేము ఎండగడతాం, పార్టీలను ఎందుకు పూసుకుంటాం? మేము మీరు ఆడే ఆటలో మమ్మల్ని ఎందుకు బలిపశి చేస్తున్నారు? మా ప్రజలను ఎందుకు నలిగిపోయేటట్టు చేస్తున్నారు? తేటతెల్లం చేద్దాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి పోదాం, పండి. ఎవరు వస్తారో అధికార పార్టీ నుంచి కూడా ఎవరైనా మాతో పాటు పంపించండి. మీరు రండి, ఎవరైనా వస్తే ముఖ్యమంత్రి గారు నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా పంపించమని చెప్పండి. అదే నియోజకవర్గంలో మాతో పాటు రమ్మనండి. ఏ భయం ఎలాంటి ఒక భయానక వాతావరణం లేని ఒక మంచి వాతావరణంలో మేము అడుగుతాం, మీరు కూడా అడగండి. ప్రజలందరి ముందు ఒప్పుకుంటారు, మా అందరి సమక్షంలో ఒప్పుకుంటారు. మేమే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అందరిని ఒప్పిస్తాం. మీరు రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయం కోసం మమ్మల్ని వాడుకుని మేమే చెప్తాం. మాకు తీటి ఏముంటది? మా వాళ్ళ మీద నష్టం జరుగుతున్నది, మా వాళ్ళకే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు లంబాడీలు నీవెప్పుడు వెన్నెముక ఉన్న లంబాడీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మా ప్రశ్న. కానీ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ చేసిన కొంతమంది కావచ్చు, జైల్లో ఉన్న వాళ్ళు కానీ దాదాపు 40 చిల్లరంతో వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో దాదాపు 18 మంది అసలు రైతులే కాదని వాళ్ళు నిర్ధారిస్తున్న పరిస్థితి. ఇప్పుడు నేను అదే అంటున్నా, వాళ్ళ వాదనలో రైతులు కారు అనే మాట అన్నారు. మా దాంట్లో లంబాడీలకు ప్రధానంగా కొందరికి పట్టాలు కూడా కాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే పట్టా చేయించుకోవడం అనేది తెలియదు, మా తాతల తండ్రుల నుంచి పట్టాలు చేయించుకోవడం తెలియదు. రెండోది, మా దాంట్లో చాలా, మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేయండి, తండ్రి పేరు మీద ఉన్న భూమి కొడుకులు విడిపోయినా తండ్రి బతుకున్నంత కాలం పట్టాలు చేయించుకోరు. అందుకనే చాలా మందికి రైతు బీమా రాని కారణం చనిపోతాయి. ఎందుకంటే పట్టా మార్పిడి జరగలే. తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే పట్టా మార్పిడి చేసుకుంటాం. ఇది మీరు ఎక్కడైనా మా లంబాడి తండాల్లో పోయి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ తండ్రి చనిపోయినప్పుడు పెద్ద కొడుకు మీద చేసిపోతే, తండ్రి చనిపోయి ఉండి పెద్ద కొడుకు మీద ఉంటే పెద్ద కొడుకు మీద ఉంటది, తమ్ముళ్ళకు కూడా చేయరు. ఇప్పటికి ఉంటది. నేను నాయమటి రండి, నేను తండాల్లో వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నా. మీరు ఒకసారి గమనించండి, గ్రహించండి, ఇది ఉంటది. అయితే తండ్రి పేరు మీద ఉన్న భూమి కాదా? కొడుకులు దున్నుకుంటున్నారు, భూమి కాకుండా పోతుందా? పట్టాలు కాని వాళ్ళు ఉంటారు, భూమి కాకుండా పోతుందా? ఈ తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళకి అందరికి పట్టాలు చేసిరా ఈ ప్రభుత్వాలు? భూమి ఉండి పట్టాలు చూపానా? అయినంత మాత్రం భూమి కాకుండా పోతుందా? వీళ్ళంతా తెలియదు, ఒక మాటలు మాట్లాడి మిస్గైడ్ చేస్తున్నారు తప్ప ఇంకో ముచ్చట కాదుడా. నేను క్లియర్ చెప్తున్నా, భూమి అవును, అక్కడ భూమి ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కదా. నువ్వు 8 మంది భూమి, 7 భూమి లేదని అన్నావు, మిగతా వాళ్ళందరూ భూమి ఉన్నట్టే కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? చూస్తానికో మద్దతుకునో తోటలోని భూమి పోతుందనో, లేదా నా ఇల్లు పోతుంది, వాడికి ఇల్లు ఉంటది కదా, ఫార్మ్ హౌస్ ఉందంటే ఇల్లు కూడా పోతుంది కదా. తన ఇల్లు లేనోడు ఉన్నాడు కదా. ఎస్, ఇల్లు లేనోడు, గుడిసె లేనోడు, తన నివాసం కానోడు ఆ రోజు అక్కడ ఉంటే వాని మీద నువ్వు ఏ యాక్షన్ తీసుకుని నేను ఇప్పటికీ చెప్తున్నా. దాడి జరిగిన దాని మీద మేము దాడిని వ్యతిరేకిస్తున్నాం, దాడిని ఖండిస్తున్నాం, దాడిని ప్రోత్సహించడం కాదు, దాడిని మేము సహించడం కూడా కాదు. నేను అదే అంటున్నా, అక్కడ నివాసం కాని వాళ్ళు, అక్కడి ప్రజలు కాని వాళ్ళు, అక్కడ భూమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డారు అంటున్నా. నా ప్రశ్న, దాని మీద సమాధానం చెప్పగలుగుతారా వీళ్ళు? నేను అడిగిన ఈ 2-3 విషయాల్లో పట్టాలు లేని వాళ్ళు కూడా భూములు ఉన్నాయి, దాని మీద ఏ రకమైనటువంటి సమాధానం ఎక్కడ చర్చకు? ఇదే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, కూర్చుందాం రమ్మనండి, ఏదైనా ఒక తండాకు ఆయన అనుకున్న తండాకు ఎవరు మాట్లాడలేదు. అదే కదా నేను బాధ. ఎందుకు మాట్లాడరు? ఇట్లా కొంచెం నియత ఉంటాయి. అంటే బేసిక్ అంటే ఇది మాట్లాడకపోవడం అంటే చిన్న చూపు చూసా, లేకపోతే ఏంటంటే దేని గురించి ఎప్పటికీ కూడా కనీసం ఇన్ని రోజులు అవుతా ఉంది. మీరు గమనించరు ఎంత వివక్షత ఉంది అంటే, అసలు ఒక భయానక ఒక మహిళ, మోరోవర్ మా లంబాడి మహిళ, ఊరికనే వచ్చి బయట ఆరోపణలు చేయరు. వాళ్ళు ఒక మహిళ మాట్లాడుతుంటే రాత్రిళ్ళు తీవ్రవాదులను పట్టుకున్నట్టు ప్రయత్నం చేసి భర్తలను ఎత్తుకోపోయి, ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళను ఎక్కడ చెయ్యి వేయకూడదో అక్కడ చెయ్యి వేసుకుంటా అంటే ఒక చెప్పడానికి కూడా వీలు లేని మాటలు తను అంత ఓపెన్ గా చెప్పేసింది. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి పిసుకుతున్నారని. ఏం ఎటుపోయినది మానవత్వ సంఘాలు, హ్యుమానిటీస్ లేవా? వాళ్ళ ఇళ్లలో జరిగితే ఊకున్నా ఇప్పటికి? ఎంతమంది హీరోలు బయటకు వచ్చేటోళ్ళు, లేడీస్ పెద్ద ఇళ్లలో లేడీస్ మీద జరిగితే వచ్చేటోళ్ళు గారా? టీవీలో ముందుకు వచ్చి ఏం ఆడవాళ్ళ మీద ఇట్లా చేయడం తప్పు, న్యాయమని ఈ సినిమా హీరోలు మొత్తుకునేటోళ్ళు గారా? రాజకీయ నాయకులు మొత్తుకునేటోళ్ళు గారా? అంటే లంబాడి మహిళ మీద ఆమె అంతగాన బహిరంగంగా సిగ్గు విడిచి చెప్తుంటే ఎందుకు తెలంగాణలో మా లంబాడి మీద ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది? మా మీద ఎందుకు వివక్షత చూపిస్తున్నది ప్రజా సంఘాలు కానీ, మానవతావాదులు కానీ, పెద్ద పెద్ద
సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ అంటే మా ఆడవాళ్ళ లెక్కలు లేరా? ఆడవాళ్ళే కదా. మీ పెద్దవాళ్ళ ఇళ్లలో జరిగే ఆడవాళ్ళే, మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళే. స్త్రీ అంటే స్త్రీయే, గౌరవించాలి కదా. భారతదేశ సంస్కృతిలో భాగం కదా స్త్రీ అంటే. మీ ఆడవాళ్ళను చూసే పద్ధతి, మీ ఆడవాళ్ళ మీద జరిగితే రియాక్ట్ అయ్యే పద్ధతి, ప్రభుత్వము సమాజం రియాక్ట్ అయ్యే పద్ధతి చూసినాం మనం. ఎన్ని చూడలేదు మనం? ఎన్ని ఎన్కౌంటర్లు చూడలేదు? మా మీద జరిగినప్పుడు మాత్రం ఏ పోరి వాళ్ళకి గతి లేని వాళ్ళు, వాళ్ళని వడిచినోళ్ళు లేరు. మాకు సిగ్గు అనిపిస్తుంది. మేము బతికి కూడా మేము నిజంగా చెప్తున్నాం, ఈ తెలంగాణ తెచ్చుకున్న ఈ సమాజం, మా జాతి మొత్తం 40 లక్షల మంది జాతి ప్రజలం తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఠాను నాయకు వాళ్ళ కుటుంబం 4 సజీవదానమైనటువంటి కుటుంబం, ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళం. మలిదశ ఉద్యమంలో ప్రవీణ్ నాయక్, భూజ నాయక్ ప్రాణం అర్పిస్తే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. ఇంత పెద్ద ఎత్తున మా జాతి ప్రజలుండి అసలు గింత మాత్రం చీమ గుట్టినట్టు లేకపోవడం చాలా బాధ కలుగుతున్నది. నేను కోదండరామ్ గారిని అడిగినా, హరగోపాల్ సార్ని అడిగినా, అందరిని అడిగినా, నేను కాసిం గారిని అడిగినా, ప్రొఫెసర్ కాసిం గారిని అడిగినా, టీవీల ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అసలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం వీళ్ళే నెత్తినేసుకొని మాట్లాడుతున్నా అందరినీ మాట్లాడినా నేను. ఒక్కలంటే ఒకళ్ళు స్పందించాలి, ఒక మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం నేతలు తప్ప. అది కూడా లక్ష్మణ్ గారు, నారాయణ గారు లాంటి వాళ్ళ కమిటీ అట్లా కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది నాయకులు ఉన్నారు కదా. మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ జాతికి సంబంధించి వాళ్ళు కాపాడుకునే రక్షణ వాళ్ళకి కావాలి కదా ఖచ్చితంగా. అందులోనూ లీడింగ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినారు గాంధీ భవన్. అవును. అసలు వాళ్ళు ఆ జాతిలో పుట్టి మాట్లాడుతున్నారా లేదా మర్చిపోయినారా వాళ్ళు ఆ జాతిలో పుట్టిరా అని నాకు అర్థం కాలేదు. నిన్న మాట్లాడుతున్నప్పుడు మా నాయకులు ఎవరు, బలరాం నాయక్ గారు కానీ, మా రామచంద్ర నాయక్ గారు కానీ, మా ఎమ్మెల్యేలు ఎస్టీ కమిషన్ పోయి గత ప్రభుత్వంలో జరిగింది పోయి ఇవాళ గుర్తొచ్చి వాళ్ళు ఇస్తారు. ఈ ప్రభుత్వం జరిగింది మాత్రం మాట్లాడరు. ఇప్పుడు లగజర్ల విషయంలో మా లంబాడి మహిళల మీద జరిగిన అరాచకం మీద ఎస్టీ కమిషన్ మాట్లాడాలి. అయిపోయిన 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో అది మాట్లాడతారు. మాట్లాడండి, తప్పులేదు. అది కూడా మాట్లాడాలి, అది కూడా బయట తీయాలి, తప్పులేదు. మేము దాన్ని సమర్థించట్లేదు. కానీ ఇప్పుడు జరిగిన దాని మీద నీ స్టాండ్ ఏంది? ఏం మాట్లాడతారు? వచ్చి భూములు 200 ఎకరాలు ఉండే లంబడోళ్ళై వాళ్ళు మాట్లాడే భాష. అక్కడ భూమి లేని వాళ్ళు 7 ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు. మీరెవరు? మీ జాతిలో పుట్టిన వాళ్ళు. నీ భూమి 10 ఎకరాలు ఉన్నా, 200 ఎకరాలు ఉన్నా, 300 ఉన్నా, ఎకరం ఉన్నా, లంబడోళ్ళ భూమి ఉందా లేదా? ఒకటి. రెండోది అత్యంత ముఖ్యమైనది, నువ్వు ఆ మాట నిన్ను ఎవడు అడగలే. నువ్వు దాడి చేసిన దాని మీద నువ్వు ఖండించినావు, నేను కూడా ఖండించిన. కానీ నీ జాతి మహిళ మీద జరిగిన దారుణం మీద ఎందుకు మాట్లాడలే? నీకు సొయ్యి ఉంటే, తెలివి ఉంటే, నువ్వు ఈ జాతిలో పుట్టి ఉంటే నువ్వు అడగాలి కదా. మీ బాధ్యత లేదా? ఏ పదవులు ఉంటాయి పోతాయి, ఈ పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మీరు చేస్తుంది ఏంది? ఇదా మీ స్టేట్మెంట్? కనీసం కనికరం, జాలి, మీరు ఈ జాతిలో పుట్టినందుకు, ఆ తల్లి కడుపులో పుట్టినందుకు, ఈ జాతి కడుపులో పుట్టినందుకు మీరు మాట్లాడాల్సిన విధానం అదేనా? రేవంత్ రెడ్డి గారిని సమర్థించి మాట్లాడు. నీ పార్టీ నాయకత్వం నీకు పదవుల కోసమో, మీ ఎమ్మెల్యే కాపాడడం కోసమో, రేపు మంత్రులు కావడం కోసం మాట్లాడు. నేను ఇప్పటికి కూడా నేను ఆ స్టాండ్ మీద ఉంటా. అవును. మిగతా విషయాలు మాట్లాడండి. ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నిజంగా చెప్తున్నా, ఏ కుటుంబంలో జరిగినా మీ ప్రవర్తన ఇట్నే ఉండాలి. మేము అన్ని గమనిస్తాం, మేము అన్ని కడుపులో పెట్టుకున్నాం. సందర్భం వచ్చినప్పుడే దీన్ని బయట తీస్తారు మా వాళ్ళు. మీరు మొన్న ఎన్నికల్లో చూడండి, మీరు ప్రతి బూత్ నేను కావాలని మీకు లిస్ట్ పంపుతా పవన్. 72% పైన లంబాడీలు కాంగ్రెస్ కు ఓట్లేసారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లేసిన విధానం. 72% పైన వేసినారు. 1 సైడ్ ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అది ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ 4 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 1 సైడ్ వేసారు ఓట్లు. ఒక 5 సీట్లు మాత్రమే మిగతా పార్టీలకు వచ్చినాయి. 40 సీట్లు పైన కాంగ్రెస్ కి వచ్చింది. నీ 64లో 40 ఈ 4 జిల్లాల్లో ఉన్న లంబడోళ్ళు 1 సైడ్ వేసారు ఓట్లు. కాదనమని చెప్పండి. వీళ్ళకి ఇంతన జ్ఞానము, ఒక జాతిలో పుట్టినం, ఏం తీసుకోబోతారు వీళ్ళు? బలరాం నాయక్ ఎంపీ ఇంతమంది అరెస్ట్లు అయ్యి వాళ్ళు వీడియోలు చూస్తా ఉంటే కొట్టిన పరిస్థితి కనపడతా ఉంది, నడవలేక ఉన్న పరిస్థితి కనపడతా ఉంది రైతుల పరిస్థితి. అంటే ఈ టైంలో కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఎట్లా చూడాలి? అసలు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు కాకుండా మేము బాధపడకూడదు. అయినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు ఏదైతే ఉందో, ఈ జాతిలో పుట్టినాం మేము, ఈ జాతి కోసం ఒక మాటను మాట్లాడాలి, మెహర్మాని కోసం అని మాట్లాడాలి. జాతిలో పుట్టినందుకు ఈ రక్తం ఉంది, ఈ బంజారా రక్తం ఉన్నది, దీంట్లో మనం మాట్లాడాలని సొయ్యి లేకుండా మాట్లాడితే ఎట్లా? కొంచెం మనం మాట్లాడాలి కదా. ఇప్పటికన్నా వాళ్ళకు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడాల్సింది, సార్ మా జాతి మీద ఇట్లా జరిగింది, ముందు ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరో రకరకాల చర్యలు చేసినారట, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. నమ్ముతాం వాళ్ళను. మేము అభివృద్ధికి ఏమైనా వ్యతిరేకమా?
లేదు దాడి చేసిన దాన్ని మేము సమర్థిస్తానికి మాట్లాడుతున్నామా? మీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నా మాకేం సంబంధం? ఆయన రాజకీయ పార్టీలు మాకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంటే అంత అండర్ ఎస్టిమేట్ చేసిరా మీరు? ఈ లంబాడి జాతి ఎవరు చెప్తే వింటాడని, ఎవరు చెప్తే వినే జాతి కాదు ఇది. అనుకున్నారు చేసినారు. 2000 3000 ఓటుకి వేసిన ఓటుకు 2000 3000 ఇచ్చిన ఓటేలే. ఈసారి రూపాయి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేసినారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పటిదాకా ఓటేసుకుంటూ వచ్చింది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓటేసినట్టు అనుకుంటున్నా కాదు. జాతికి ఒకసారి కాంగ్రెస్ కు చూద్దాం. కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న లంబాడి జాతి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి చూద్దామని వేసినారు. ఈసారి వన్ సైడ్ వేసినారు. కానీ మీకు సొయ్యని ఉండాలి కదా, తెలివని ఉండాలి కదా. 200 ఎకరాలు ఉన్నాయి, 300 కాదా? 200 300 ఎకరాలు అంటే లెక్క లేదా? 200-300 ఎకరాల పట్టెల భూములు ఉన్నాయి కదా, పక్కన వాళ్ళు పట్టెలకి చేసేటోళ్ళు కదా. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మా తాతలు ముత్తాతల నుంచి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళం మేము. మా ఇంటి ముందు మొత్తం సంకల పెట్టుకొని పోయేటోళ్ళు, చెప్పులు దుండు మొత్తం సంకల పెట్టుకొని పోయేటోళ్ళు అని చెప్పారు కదా మీ నాయకులే. వాళ్ళ భూములు ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. గడ పెట్టుకోరి, మా భూములు జోలికి ఎందుకు వస్తారు? ఆయన నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఆ 200 ఎకరాలకు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు వాళ్ళని ఒప్పించుకొని చేసుకో. సెక్షన్ 10 ఏం చెప్తుంది? అగ్రికల్చర్ ల్యాండ్ ను తీసుకోవద్దని చెప్తున్నది. ఆ నిబంధనలు నువ్వు పాటించు. స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే తీసుకో. గ్రామ సభలో నువ్వు మెజారిటీ నువ్వు చేసేది, నువ్వు ముందు ఒక కార్యకర్తను పంపించి రెచ్చగొడతావు, తర్వాత 15 రోజులు కలెక్టర్ పంపిస్తావు. కలెక్టర్ మీద జరిగినటువంటి సంఘటనను ఇప్పుడు దాన్ని మొత్తం కావాలని ఇష్యూను డైవర్ట్ చేసి పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, పాలిటిక్స్ కోసం బీజేపీ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇదా. మరి వీళ్ళేంది? తన్నులు దిన్నులు ఏంది? మహిళల పరిస్థితి ఏంది? అసభ్యంగా ప్రవర్తించిన అధికారుల మీద చర్యలు ఏంది? రేవంత్ రెడ్డి గారు అన్న మాట్లాడిన, తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన ఆడియో అందరం విన్నాం. ఆ బూతులు ఏంది? మీ నాయకులు చేస్తున్న వ్యవహారం ఏంది? దాని మీద ఎందుకు మాట్లాడరు అంటే లేదా ఈ ప్రక్రియలో ఈ సీక్వెన్స్ లో అవి లేవా? దీంట్లో ఈ లైన్ లో అవి లేవా? అంటే తిరుపతి రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనుకో. చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. నేను ఎస్టీ కమిషన్ ముందు ఒక చెల్లి మాట్లాడింది, తిరుపతి రెడ్డి తన అనుచరులతో మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అదే మేము అంటున్నాం. మేము ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద గుడ్డకాలు చేయడానికి రాలే. మేము రేపు నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవాలను ఇంకా ఎక్కువ ఇదే హైదరాబాద్ వేదికగా చెప్పే బాధ్యత మా మీద ఉన్నది. అలా అని ప్రభుత్వాన్ని వ్యతిరేకించో, అక్కడి ప్రజల ప్రయోజనం మాకు ఇంపార్టెంట్. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తానికి మేము రేపు నిజ నిర్ధారణ కమిటీగా మేము పోవట్లేదు. వాస్తవాలు ఏమిందో తెలుసుకోవడానికి పోతున్నాం. ప్రభుత్వం సహకరించిందా ధర్మంగా ఉన్నట్టు, ప్రభుత్వం మమ్మల్ని పోనీయకుండా మధ్యన ఎక్కడైనా అడ్డుపడ్డదా, ప్రభుత్వం నిజంగానే కావాలని మా జాతి బిడ్డలను అరాచకం చేస్తున్నట్టు. ఎస్, మా బలరాం నాయక్ గారు మా ఎమ్మెల్యేలు చెప్పారు కదా, చూసేస్తాం. రారి బలరాం నాయక్ గారు మీరు కూడా రండి మాతో పాటు, రామచంద్ర నాయక్ గారు, బాలనాయక్ గారు, లంబాడి ఎమ్మెల్యేలారా, మా సీతక్క మీరు కూడా రండి, అందరం పోదాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వద్దాం. మీరే మేము అందరం కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. లేదా మీకు నచ్చిన మేధావులను మాతో పాటు పంపించండి, అక్కడ ఏందో వాస్తవాలు కనుక్కుందాం, తెలుసుకుందాం, వద్దాం, తర్వాత మనం చర్చించుకుందాం. కానీ ఇప్పుడు మొత్తం ప్రాపగండ చేసి బీఆర్ఎస్ అసలు ఇవన్నీ డైవర్షన్ ఎందుకు? ఏముందో చెప్పరాదు, ఏం చేద్దాం అనుకుంటా చెప్పరాదు. నీ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు నీకు ఎవరు రాంగ్ గైడ్ ఇస్తున్నారు, ఇది కాదు, ఇది పద్ధతి కానే కాదు. కానీ ఫార్మా కంపెనీ పెట్టి తీరుతామని కూడా కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు కదా. ఏం పోయే కాలం వచ్చింది? ఫార్మాసిటీకి భూములు ఏడ తక్కువపడ్డాయి? ఈ రాష్ట్రంలో పనికిరాని భూములు ఎన్ని లేవు? రెవెన్యూ మినిస్టర్ నిద్రపోతుండా? ఆయన చూసి చెప్పడా? గాండి కట్టాలని ఎవడన్నా దరఖాస్తు పెట్టినా, నా కొడంగల్నే నేను ఫార్మా కంపెనీ పెట్టుకుంటా అని. నియర్ బై ఎయిర్పోర్ట్ కు దగ్గర 14,000 ఎకరాలు ఉంది. నీకు కావాల్సిన 2-3 వేల ఎకరాలు ఇక్కడ తీసుకొని ఫార్మాసిటీ కట్టుకోరాదు? కావాల్సిన పద్ధతిలో సైంటిఫిక్ గా ఎందుకు నువ్వు ఆ 14,000 ఎకరాలు మొత్తం నింపినావా? ఫార్మా కంపెనీలు మొత్తం అయిపోయినాయా? సరిపోలేదా భూమి? ఈ 14,000 ఎకరాలు కట్టేసి సరిపోలేదు కాబట్టి నువ్వు ఇంకో భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నావా? ఎవరి ప్రయోజనం కోసం నీకు ఓటేసిన, ఇక్కడ నేను సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారికి గుర్తు చేస్తున్నా, నీకు ఓట్లేసిన ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి తప్ప ఫార్మా కంపెనీ వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలని చూడొద్దు. అట్లయితే ఏమవుతుందంటే ముఖ్యమంత్రిగా నువ్వు బతుకుతావేమో కానీ వ్యక్తిగా నువ్వు వ్యక్తిత్వం కోల్పోయిన నువ్వు అవుతావు. ఇది దయచేసి ఈ విధానాన్ని, ఈ పద్ధతిని మార్చుకుంటే మంచిదని చెప్పేసి నా యొక్క సలహా. దయచేసి ఉన్న 14,000 ఎకరాల్లో నీకు కావాల్సిన ఫార్మా కట్టుకో, ఇంకా ఎక్కడైనా పనికిరాని భూములు ఉంటే కట్టుకో. గుట్టలు కొండలు చాలా ఉన్నాయి తెలంగాణలో. నైజాం నవాబ్ కాలం నుంచి మన ఇనాములు భయంకరమైన భూములు ఉన్నాయి, పట్టా భూములు, రైతులు మంచిగా కండగల భూమి. దాని జోలికి ఎందుకు పోతారు? నీ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలను నువ్వు అన్న 200 ఎకరాల భూములు ఉన్న రైతులను నువ్వు ఒప్పించలేకపోతున్నావు అని నీకే అవమానం. నువ్వు 200 ఎకరాలు సొంత నియోజకవర్గంలో ఒక 200 ఎకరాల రైతులు అంటే మా అంటే నాకు తెలిసి
మనిషికి 2-3 ఎకరాలు వేసుకున్నా మా అంటే ఎంత ఉంటారు 50 మంది ఉంటారు. అవును 50-60 మంది 50-60 మంది కుటుంబాలను మీ లెక్కే నేను చెప్తున్న లెక్క కాదు. 50-60 కుటుంబాలను ఒప్పించుకోలేకుండా దేశము మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ విమెన్ రైట్స్ అవును అంతా అన్ని హక్కులు పోగొట్టాల్సిన పని లేదు కదా. ఒక 200 ఎకరాల కోసం గా గిత్త చిన్న పని చేయడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడు సీఎం? మరి మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? 100% సంజీవ్ నాయక్ గా నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. మొదటి నుంచి కూడా ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి కట్టుబడి ఉన్నా. నేను కలెక్టర్ గారి మీద దాడి జరిగి ఉంటే ఆ దాడికి ఖండిస్తున్నా. కానీ కలెక్టర్ గారు దాడి జరగలేదు, పాపం అమాయక ట్రైబల్ రైతులని చాలా క్లియర్ గా చెప్తున్నారు వారు. దాడి జరగలేదంటే తిరుగుబాటు అది అర్థం. తిరుగుబాటు ఇవాళది కాదు, 9 నెలల నుంచి జరుగుతున్నటువంటి తిరుగుబాటు. అక్కడ ఫార్మా వద్దని చెప్తున్నటువంటి దాని అర్థం అట్లా చేసుకోవాలి. ఎవడన్నా ఇంటెన్షన్ చేస్తే నీ పని నువ్వు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు, చట్టం తన పని. కానీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నా అనుకున్నటువంటి వదిలిపెట్టి అమాయకాల అమ్ముడులను జైలుకి పంపితే నీకు వచ్చే లాభం ఏంది? బేషరతుగా వాళ్ళ మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలి. వదిలే ప్రసక్తి లేదంటారు కదా. వదిలే ప్రసక్తి లేకపోతే వదిలే ప్రసక్తి లేకపోతే కాలము ఒకే రోజు ఎప్పుడు అట్నే ఉండదు. సమయం సందర్భం వస్తుంది, మేము కూడా వదలని పరిస్థితులు వస్తాయి. ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది, వాళ్ళది, అందరు చూసుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? వాళ్ళ నాయకుడు రాజ్యాంగ పరిరక్షణ నా ధ్యేయం, నా ప్రాణాలను అర్పిస్తా అన్నాడు. రాజ్యాంగం ఇక్కడ మొత్తం మంటగలిగిపోతుంది, జర కాపాడు నాయన అని రాహుల్ గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది జాతీయ పార్టీ కదా, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికోసం చెప్పినాడేమో. మహారాష్ట్రలో కూడా మా లంబాడీలకు ఇక్కడ సమాచారం పోయింది, మరి ఏం జరుగుతుందో తెలియదు. సరే రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారికి అస్సలు మంచిది కాదు. జిజ్జుకు పోవద్దు, ఈ టైంలో ఈ గర్జికి పోవద్దు. రైతులు నీ కుటుంబము, నియోజకవర్గ ప్రజలు నీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. నువ్వు వాళ్ళకి గింత హాని జరిగినా నువ్వు కడుపులో పెట్టుకోవాలి. ఏంది అంత ఆర్భాటం ఎందుకు? దీని ఫార్మా కంపెనీ పెడితే ప్రపంచంలోనికి గొప్ప పేరు వస్తుందా? ఏదైనా మంచి ప్రాజెక్టు, ఇక అద్భుతమైన ప్రాజెక్టు, ఇక ఇంత మోడల్ ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇది నెంబర్ టాప్ 10 లో ఉంటుందని ఏమైనా ఉందా? ఫార్మా కంపెనీ కదా, గా ప్రైవేట్ వాని కోసం నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? గా ప్రైవేట్ వాళ్ళు కావాలంటే ఫార్మా కంపెనీ కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు ఏమైనా అనుమతులు ఇవ్వాల్సుకుంటే, రాయితీ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో, అంతే కదా. నేను కంపెనీ పెడదాం అనుకుంటా, నువ్వు ప్రభుత్వం ఇస్తేనే ఇవ్వు, నీ చేత కాకపోతే వాడు కొనుక్కుంటాడు. అవును, వాని వ్యాపారం వాడు, వాడి లక్షల కోట్లు వస్తున్నాయి, నీకు ఇస్తాడా? లాభం ఇస్తాడా? మరి సిఎస్ఆర్ ఇస్తాడు అంతే. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంట? గదే చెప్పమంటున్నా నేను. అంత ఇంట్రెస్ట్ లేదు, జిజ్జు పోసే పని లేదు కదా. అంటే ఏదో ఉందని ప్రజలందరూ దాంట్లో లోతుగా పోవాలని కానీ ఉద్దేశం. జిజ్జుకు ఎందుకు పోతున్నావు? పోదు కదా. కాబట్టి మా బాధల్లా మీరు చేస్తున్నటువంటి చర్యలు కరెక్ట్ కావు, మీరు వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు, మీరు పోతున్న విధానం కరెక్ట్ కాదు. ఇప్పటికీ నా రిక్వెస్ట్, ఎవరో మీద కోపం మా మీద చూపేకి. అమాయక ప్రజలు, అన్నం పెట్టిన వాళ్ళని, రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు, ఎమ్మెల్యేని చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు, ఈ జాతిని నువ్వు ఇప్పటికే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, లంబాడీలకు నువ్వు ఇంకా ఏం చేయలేదు, అవమానిస్తున్నావు, బాధపడుతున్నావు. అన్ని తెలుసు మాకు, అన్ని ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని ఒకటి పేర్కొంటూ వస్తాయి. ఇవాళ సంజీవ్ నాయక్ నూరు ముప్పించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్క గజం భూమి అక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నా, లైఫ్ లో లాస్ట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండిపోతారు. జీవితంలో చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు. ఇంకా మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా 4 ఏళ్ల పాటు కావాలని కోరుకుంటారు ఎవరైనా ఈ వయసులో. కానీ తను పోగొట్టుకుంటున్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్న లంబాడీలు మొత్తం చాలా చాలా బాగుతున్నారు. కాకపోతే పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడీలు కూడా ఏదో బయట మాట్లాడొచ్చు కాక, ఏమని ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా పదవిలో, ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా పనిలో ఏదైనా ఆశపడితే పడవచ్చు కాక, సంజీవ్ నాయక్ మీద విమర్శ చేయించవచ్చు కాక. కానీ ప్రతి బిడ్డ, లంబాడి బిడ్డను, నాయకులను పక్కన పెట్టి లంబాడి బిడ్డలను టచ్ చేసి చూడి, అమాయకులు వాళ్ళు మాట్లాడుతుంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీ మాట్లాడుతుంటే, ఆ కళ్ళు లేని ముసలామె నైట్ టైం బయలుకి పోతా అంటే కూడా కర్ర తీసుకొని గుంజేసి, నువ్వు బయటికి ఆడిపోతున్నావు ముసల్దానా, పడుకో కూర్చో అని నెట్టేసి కర్ర తీసేస్తే కళ్ళు కనపడవు, ఎట్టబోతుంది ఆమె. అలాంటి చాలా దారుణమైనటువంటి సంఘటనలు చేసిన మిమ్మల్ని ఈ సమాజంలో మా జాతి మర్చిపోదు. ఈ సమాజంలో మా కోసం ఎవరెవరు నిలబడ్డారో అది కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, మా కోసం పనిచేస్తున్నాం చూస్తున్నాం, మాకింత అవమానం జరిగితే కూడా మాట్లాడడం చూస్తున్నాం. ఒకవైపు లగజర్లా కాలిపోతుంటే మూసి దాని మీద రౌండ్ టేబుల్ పెట్టారు కొంతమంది మేధావులు, కుహనా మేధావులు. సిగ్గనిపించట్లే, కొంచెం ఆలోచన చేయట్లే. చాలా చాలా బాధ కలుగుతున్నది. దాని మీద లగచర్ల మీద రౌండ్ టేబుల్ పెట్టడానికి నేను పిలిస్తే వాళ్ళు మూసి మీద రౌండ్ టేబుల్ పెట్టారు నాకు కౌంటర్గా. ఇది ఎక్కడ న్యాయం? ఇది నీ ఒపీనియన్ చెప్పాలి కదా. ఇంకా మూసి గురించి నన్ను నోరిపితే సచ్చి ఊరుకుంటారు. ఇన్ని వేలు అవసరమా? గీత
బురద గుంట తీయడానికి ఒక నీళ్లు గట్టిగా ప్రెజర్ కొడితే ఆ బురద నీళ్లు పోయాయి. దానికి క్లీన్ చేయడానికట ఇన్ని వేల కోట్లట. ఎవరి సొమ్ము ఇది? అందుకనే నేను మొన్న చెప్పిన మా సమావేశంలో, రూపాయి వాడినా నేను కోర్టుకి ఇస్తాను, న్యాయ పోరాటం చేస్తా అని చెప్పేసి. ఇది మేము అంటున్నాం. దయచేసి ఇప్పటికైనా విరమించుకో, జిజ్జుకు పోకురి. ఎవరి మీద ఉంటే రాజకీయంగా మీరు కొట్లాడుకోరి. ఎన్నికలు ఇప్పుడు లేవు, అవసరం లేదు. నియోజకవర్గ ప్రజలను కడుపులో చూసుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు హ్యుమానిటీ గ్రౌండ్ లో కాదు, నీ బాధ్యతగా ఆలోచించాల్సింది ఈ సందర్భంగా మీ ద్వారా ధన్యవాదాలు.